ఉండాలి కూడా. ఎలా గుర్తించుకోవాలి, ఎట్లా ఉండాలంటే ఇప్పుడు మా టైంలో అనుకోండి, మాకు విద్యార్థి ఉద్యమాలు విపరీతంగా ఉన్నాయి. మేము రికగ్నేషన్ పోవాలంటే ఏ విద్యార్థి సంఘాల్లో పెద్ద పెద్ద గొడవ పెద్ద పెద్ద ఉద్యమాలు చేస్తామంటే ఫీజు మేము అప్పుడు మేము మా రికగ్నేషన్ అక్కడ చూసుకున్నాం. ఇప్పుడు అక్కడ ఏమీ లేదు, చదువు మీదనే చూపించుకోవాలి. మీరు విపరీతంగా చదువు మీద చూపిస్తున్నారు. చదువుతో పాటు ప్రపంచ జ్ఞానాన్ని కూడా నేర్చుకోవాలి. ఒక్కదాంతోనే ఓన్లీ చదువే కాదు, ఇప్పుడు అన్ని నేర్చుకుంటే తప్ప సక్సెస్ రేట్ లేదు. ఒక్కదాని కోసం ఆలోచించకూడదు. కాబట్టి ఏం చేయాలి ఇట్లాంటి జరిగినప్పుడు? ఒకవేళ నీ ఎంత ఎవరైనా పడ్డారు, నీ ఫోన్లో మెసేజ్ కంటిన్యూగా వస్తున్నాయి, ఏం చేయాలి? మనం ఏం చేయాలి అనేది కోసం ప్రతిదానికి కోసం ఎందుకు ఏమి ఎక్కడ ఏం చేయాలి? నీకు కంటిన్యూగా నీకు తెలియని అన్నావు నంబర్ నుండి కంటిన్యూగా మెసేజెస్ వస్తున్నాయి. ఫస్ట్ బ్లాక్ చేయాలి. 2 ఇట్లా అమ్మ చెప్తున్నా నాన్న చెప్తామంటారు, సెల్ తీసి పక్కన పడేయమంటారు, ఇంట్లో చెప్పాం. అవునా లేదా? ఫస్ట్ నీకు ఎందుకే పనిపోయినదన్నా సెల్ పెట్టుకుంటే ఇట్లాంటివి జరుగుతా, అందుకే సెల్ వద్దన్నా పక్కన పడేయండి. ప్రతి దాంట్లో అవసరం ఉంటుంది, అనవసరం ఉంటుంది. సెల్ మీరు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు దానికి అవసరం అవుతుంది. మీరు ఆటో ఇంటికి పోయేటప్పుడు మీరు కరెక్ట్ దారిలో పోతున్నారో అలా చూసుకోవడానికి గూగుల్ మ్యాప్ లో ఫోటో పెట్టుకోవడానికి అవసరం అవుతుంది. లేదంటే మీరు చదువు మాకంటే గైడ్ ఓన్లీ రాఘవేంద్ర ఉన్న అందరికీ గురు రాఘవేంద్ర గైడ్ తెలుసు, కానీ మీకు అది లేకుండా 100 మంది రాసిన నోట్స్ రెడీగా ఉన్నాయి మీ గూగుల్లో. మాకైతే గురు రాఘవేంద్ర అనే గైడ్ అదొక్కటే, అది కూడా వన్ డే ఇంటర్నేషనల్ 30% ఇస్తే అవి బట్టి పట్టుకోవడానికి ప్రయత్నం చేసేటోళ్ళం. ఇప్పుడు మీకు అది కూడా మీకు చాలా విజ్ఞానం మీ ముందుంది, దాన్ని ఉపయోగించుకుంటే భవిష్యత్ బాగుంటుంది. లేదంటే ఏం చేద్దాం చెప్పండి? ఇప్పుడు కంటిన్యూగా మెసేజ్ బ్లాక్ చేస్తున్నాం, బ్లాక్ చేస్తే ఇంకో నంబర్ నుండి వచ్చింది. అప్పుడు ఏం చేస్తారంటే నీకు తెలియకుండా నీ ఫొటోస్ వచ్చి ఉంటాయి, నీ ఫ్రెండ్స్ ఉంటాయి, ఇంకో తీసి నీ ఫొటోస్ లేదంటే నీ మొహానికి వేరే వాళ్ళ బాడీకి నీ మొహాన్ని కనిపించి నీకు పెడతాడు. ఏం చేయాలి? కంప్లైంట్ ఏం చేయాలి? మధ్యాహ్నం తిన్నామా? తింటే కొంచెం గట్టిగా ఏం చేయాలి? ఫస్ట్ మీ కాలేజీ హాస్టల్లో ఉన్నారు, మీ హాస్టల్లో మీ వార్డెన్కి చెప్పాలి. మీ ఫ్రెండ్స్తో ముందు డిస్కస్ చేసుకోండి, పోయి మీ వార్డెన్కి చెప్పాలి. తర్వాత సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఎట్లా ఏం చేస్తారని వాళ్ళు చెప్తారు. సో ముందు మీరు ఏం చేయాలి? కంప్లైంట్ రిజిస్ట్రేషన్ చేయాలి. ఇంకా మీరు బయటకు వెళ్ళడానికి కూడా టైం పడుతుంది. ఆన్లైన్ లో నంబర్స్ ఉన్నాయి, ఇమీడియట్ గా ఆన్లైన్ లో ఉన్న నంబర్స్ కి పలానా నుండి వస్తున్నాయని పెట్టాలి. సో ఇది ఒకటి. ఫస్ట్ థింగ్, ఎవరైనా ఒక అమ్మాయి గురించి కానీ ఇంకో దాంట్లో మీ గ్రూపుల్లోనో ఇంకో దాంట్లోనో పిచ్చి మెసేజ్లు వచ్చాయి. ఆ అమ్మాయి గురించి మన గ్రూపులు ఉంటాయి కదా, ఫ్రెండ్స్ గ్రూపులు, మాకే ఒక 100 గ్రూపులు ఉంటాయి, మీకు ఇంకా బాగానే ఉంటాయి. 10th గ్రూపు, ఇంటర్ గ్రూపు, కాలేజ్ సెక్షన్ వైజ్ గ్రూపు, సబ్జెక్ట్ వైజ్ గ్రూపు, ఇట్లా గ్రూపులు ఉంటాయి కదా. గ్రూపుల్లో మన క్లాస్ అమ్మాయి ఉంది, మన క్లాస్ అమ్మాయి గురించి ఏదో ఒక పోస్ట్ ఎవరెవరు పెట్టారు. ఇది క్రైమ్. మీరు అడ్మిన్, మీ గ్రూప్ లో మీరు అడ్మిన్ మీకు తెలియకుండా పిచ్చి వచ్చినాయి, దానివల్ల కేసు అవుతుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన దాని ప్రకారం మీరు అడ్మిట్ గా ఉండి మీరు అవి తొలగించకుండా మీరు వాటిని బట్లే ఎంటర్టైన్ చేస్తున్నారంటే మీ మీద పంపించిన వాళ్ళ మీద ఎంత కేసు అవుతుందో అడ్మిట్ ఉన్న వాళ్ళ మీద కూడా అంతే కేసు అవుతుంది. మనకు తెలియని ఫ్యాక్ట్స్ ని, మనకు సంబంధం లేని అంశాలని మనం షేర్ చేయడం కూడా గ్రూపుల్లో తప్పు, అది కూడా క్రైమే. కాబట్టి వాటి జోలికి మీకు 100% మీరు కరెక్ట్ అనుకున్న దాని తప్ప అనవసరమైన అంశాలని మీరు షేర్ చేయడం లాంటివి చేయొద్దండి గ్రూపుల్లో కూడా. ఒకవేళ మీకు నచ్చని ఏదైనా జరిగింటే ఇమీడియట్ గా పెట్టేయండి. అండ్ ఇంకా కొత్తగా ఈ మధ్య నేను అన్ని జరిగినవే నేను చూసినవే చెప్తున్నాను మీకు. ఈ మధ్య మీ పేరెంట్స్ కూడా, నా ఫ్రెండ్ ఒక అతను ఫోన్ చేశాడు ఈ మధ్య. ఆ అబ్బాయి కర్నూలు జిల్లానే, మేము ఇద్దరం కలిసి చదువుకున్నాము. డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ గా ఏసీటీఓగా పనిచేస్తారు కడప జిల్లాలో. వాళ్ళ అబ్బాయి బాంబేలో ఐఐటీలో చదువుతున్నాడు. కరెక్ట్ గా రాత్రి 10:30 ఆ టైంలో ఒక పోలీస్ డిపార్ట్మెంట్ పేర్లతో వాళ్ళకి ఫోన్ వచ్చి మీ అబ్బాయి డ్రగ్స్ కేసులో మాకు దొరికినాడు అని
అబ్బాయి ఆధార్ కార్డ్ నంబర్, ఆ అబ్బాయి నంబరు, వాళ్ళ ఫాదర్ నంబరు, వాళ్ళ ఫాదర్ సిగ్నేచర్, ఎవ్రీథింగ్ కరెక్ట్ గా చెప్పినాడు. పానిక్ అయిపోయినారు అవతల వాళ్ళు. ఫస్ట్ వాళ్ళ అమ్మ ఫోన్ ఎత్తింది. ఆ అబ్బాయి మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ ఫోన్ చేస్తే ఆ అమ్మాయి కొంచెం ఇదైతే వెంటనే హస్బెండ్ చెప్పింది. ఆయన లేచి మా అబ్బాయి దొరికినాడు, ఓకే మా అబ్బాయి మీ దగ్గరనే పెట్టుకోండి, మాకు ఏమి ఇబ్బంది లేదు అని చెప్పి వాళ్ళ అమ్మ ఆ టైంలో పోయి టక్కగా కాల్ చేస్తే కొడుకు నంబర్ ఏమో పనిచేయట్లా. నిజంగానే ఏమో అనుకున్నారు. ఇది కానీ మా ఫ్రెండ్ గానే నమ్మింటే మా ఫ్రెండ్ బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బులన్నీ సున్నా. ఇట్లాంటి ఫోన్లు చేసి మన అకౌంట్ లో ఉన్న డబ్బులన్నీ ఖాళీ చేస్తున్నారు. అంటే ఇంట్లో వాళ్ళకి ఇప్పుడు మీరున్నారు ఇక మీ ఇంట్లో మీ పేరెంట్స్ చెప్పాల్సింది అంటే మేము ఎక్కడ ఇరుక్కున్నామనో, మేము ఎక్కడ హోటల్లో దొరికినామనో, మేము ఎక్కడ ఉన్నామని మా ఇంటికి మీకేమన్నా మా తరపు నుండి మా నుండి ఫోన్లు వస్తే మీరు నమ్మొద్దండి. మేము ఎక్కడ కాలేజ్ ఏరియా హాస్టల్లో శుభ్రంగా తిని బాగా చదువుకుంటూ కూర్చున్నాం. ఇప్పుడు కొత్త ఫ్రాడ్ వచ్చింది, వాళ్ళ మాటలు నమ్మి మీరు సైకాలజిస్ట్ డిపార్ట్మెంట్ వారందరికీ ప్లస్ నా బ్యాచ్మేట్ సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ గారికి, హేమలత అడ్వకేట్ గారికి, మేడం వాళ్ళందరికీ కూడా పోలీస్ తరఫున నమస్కారములు. మీ అందరికీ గుడ్ ఈవినింగ్. నేను ఎక్కువ సేపు చెప్పను. సైబర్ క్రైమ్ గురించి నాకంటే స్టేట్ అందరికంటే వేణుగోపాలని నా బ్యాచ్మేట్, అన్న సిఏ గారు, నేను యూనిఫామ్ వచ్చి ఆయన మట్టిలో వచ్చాడు. అందుకు మీరు ఆయన ఇన్స్పెక్టర్ ఆయన కూడా మేము ఇద్దరు బ్యాచ్మేట్స్ ప్లస్ నాకు అన్న కాబట్టి మా అన్నగారు చాలా బాగా చెప్తారు. మీరు చెప్పండి మేడం, ఆయన చెప్తారు అనుకోవద్దండి. ఒక నిమిషం వీడియో ఆపేసి నేను అలాంటి చాలా మంది మీరు ఉండే 3 ఏళ్లలో చాలా విషయాలు చెప్తుంటారు. దాన్ని చక్కగా వినియోగించుకోండి. అదే ఒక సినిమా ప్రోగ్రామ్ కానీ ఆర్టిస్ట్ కానీ వస్తే చాలా మంది వచ్చి నిండిపోతుంది, కూర్చోడానికి కూడా స్థలం ఉండదు, అలా ఉంటారు. అలా కాకుండా మీ దైనందిన జీవితంలో అవసరమయ్యే ప్రతి విషయం టచ్ చేసి చెప్పారు. నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా సెల్లో 22,500 కాంటాక్ట్స్ ఉన్నాయి. నేను ఒక ఛానల్ ఓపెన్ చేశాను జస్ట్ 2 months అవుతుంది. ప్రతిరోజు నా వాట్సాప్ లో ఏది పెట్టినా 1900 చిల్లర మంది చూస్తాను. అయితే నేను ఛానల్ ఓపెన్ చేసి లింక్ పెడితే ఒక 500 మంది కూడా సబ్స్క్రైబ్ చేయలేదు. అందరు చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయలేదు. ఏంటి రీజన్ అంటే ఈ లింక్స్ పెడితే ఇందాక చెప్పారు కదా చాలా డేంజరస్ గా ఉంటుంది అని. అంటే నేను ఒక పోలీస్ ఆఫీసర్ మీతో ఇంటరాక్ట్ అయ్యి నా నంబర్ ఇస్తుంటా, అయినా జాగ్రత్తగా ఉంటున్నాను, పర్లేదు, నాకు బాగా అనిపించింది. తర్వాత నేను పర్సనల్ గా ఇంటరాక్ట్ అవ్వడం, ఒక్కొక్క గ్రూప్ లో ఒక్కొక్క మీటింగ్ లో నా ఛానల్ చెప్తే చేసుకోవడం అలా జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే కొంతవరకు ఎస్పీ గారు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటే అవేర్నెస్ కొంత బాగానే వస్తుంది. అయితే మనలో చాలా మంది అన్ఎడ్యుకేటెడ్, చదువుకున్న పిల్లలకు కూడా దీని మీద నాలెడ్జ్ లేదు. అందుకే క్రైమ్స్ ఎక్కువ అవుతుంది. కొద్దిగా నేర్చుకున్న వాళ్ళు తెలియని వాళ్ళకు కూడా కొంత నాలెడ్జ్ షేర్ చేస్తా పోతే వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు. ఫర్ ఎగ్జాంపుల్, లైబ్రరీకి వెళ్తున్నారా? ఎంతమంది వెళ్తారు లైబ్రరీకి? అంతే, ఓకే. నానా, నువ్వు ఎన్ని రోజుల నుంచి పోతున్నావు లైబ్రరీకి? 20వ తేదీ నుంచి ఇప్పుడు వరకు న్యూస్ పేపర్ లో ఆర్టికల్స్ ఏమన్నా చదువుతున్నావా? డిగ్రీ స్టూడెంటే కదా, ఆర్టికల్స్ చదివితే చాలా నాలెడ్జ్ వస్తుంది కదా కాంపిటీషన్ ఎగ్జామ్స్ కి. ఒక ఆర్టికల్ ఈనాడులో సైబర్ క్రైమ్ గురించి సౌదీ అరేబియా ప్రపంచంలోనే టాప్ అని ఇచ్చేట నేను ఆర్టికల్ చదివాను. ఆరామ్కో అని వరల్డ్ ఫేమస్ కంపెనీ, అది ఆయిల్ కంపెనీ, 2 వారాలు సైబర్ దాడి జరిగి
ఎవరు మోసపోకూడదని దాని మీద వర్కౌట్ చేసి ఇప్పుడు చాలా తక్కువ రేట్ సైబర్ క్రైమ్స్ నాలెడ్జ్ని అనిపించుకొని వివిధ దేశాల్లో ఉండే ఏజెన్సీలతో కూడా కాంటాక్ట్ అయ్యి నాలెడ్జ్ని టెక్నికల్ పరంగా డెవలప్ చేశారు. అలాగా చెడు ఉంది, అదే టెక్నాలజీని మనం డెవలప్ చేసుకుంటే మంచి మంచి పెద్ద పెద్ద ఉద్యోగాలు కూడా రావడానికి ఆస్కారం. మేమంతా చెప్పిన దాని మీద కొద్దిగా ఆలోచన చేసి చెడును వదిలేసి మంచిని తీసుకుంటూ భవిష్యత్తుని చక్కగా తీర్చిదిద్దుకుంటూ సార్ ఇందాక వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టు సైబర్ క్రైమ్ మన దగ్గరలో ఉంది. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా ఒకరికొకరు షేర్ చేసుకొని వచ్చి ధైర్యంగా అక్కడ కంప్లైంట్ చేయొచ్చు. చేస్తారా? ఓకే. ఇక్కడే కాదు, మీ ఊర్లలో కూడా ఎక్కడన్నా ఇలాంటి నేరాలు జరిగితే తెలుసుకొని వాళ్ళకు కూడా గైడ్ చేయండి. మాకు ఇలా క్లాస్ ఈ విధంగా చెప్పారు, ఈ విధంగా మాకు ఐడియా ఉంది, మీరు కూడా షేర్ చేసుకోండి. అంతే కదా, ప్రతి ఒక్కరిని షేర్ చేస్తుంటాం, ఇలాంటివి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.